భా అనే దానికి ఏం గణాలు వస్తాయంటే ఇక్కడ మనం 3 పదాలు తెలుసుకోవాలి. ఆది, మధ్య, అంత్య. ఆది అంటే మొదట, మధ్య అంటే మధ్యలో, అంత్య అంటే చివర. ఆది గురువు అన్నాం అనుకోండి. ఆది గురువు అంటే మొదట్లో గురువు. దాని అర్థం ఏమిటి? మిగిలిన 2 లఘువులు అని అర్థం. మధ్య గురువు దాని అర్థం ఏమిటి? మిగిలిన 2 లఘువులు. అంత్య గురువు దాని అర్థం ఏమిటి? మిగిలిన 2 లఘువులు. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం. అలాగనే గురువుతో ప్రారంభమయ్యి ఆది, మధ్య, అంత్య గురువు. ఇప్పుడు లఘువుతో అదే విధానం. ఆది లఘువు అంటే 2 గురువులు, మధ్య లఘువు అంటే 2 గురువులు, అంత్య లఘువు ముందు